Next type of company, next classification of this. So next the dormant company, section 455. Dormant company, section 455. సో అసలు ఈ డార్మెంట్ కంపెనీ అనేది మనకి కంపెనీస్ యాక్ట్ 2013 లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి కాన్సెప్ట్. సో డార్మెంట్ కంపెనీ అనేది ఇంతకుముందు 1956 యాక్ట్ లో లేదు, కొత్త యాక్ట్ లో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటి డార్మెంట్ కంపెనీ? దాని గురించి చెప్పుకునే ముందు మనం ఒక కొంచెం ఇంట్రడక్షన్ చెప్పుకోవాలి. ప్రతి కంపెనీ కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ప్రతి ఇయర్ కూడా బోల్డ్ అని కంప్లైన్సెస్ ఉంటాయి. సే డైరెక్టర్స్ ని అపాయింట్ చేయాలి, ఆడిటర్ ని అపాయింట్ చేయాలి. సో డైరెక్టర్ కి ఫీజు పే చేయాలి, ఆడిటర్ కి ఫీజు పే చేయాలి. రైట్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ తో నెంబర్ ఆఫ్ ఫైలింగ్స్, అంటే డైరెక్టర్ని అపాయింట్ చేసిన ఫైలింగ్ చేయాలి. మరి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ తెలియాలి కదా, కంపెనీకి డైరెక్టర్స్ ఎవరు, ఆడిటర్స్ ఎవరు అని ఎలా తెలుస్తుంది? కంపెనీ చెప్పాలి. అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత బాబు ఇలా మేము అపాయింట్ చేసామని చెప్పి ఫైలింగ్స్ చేయాలి. మరి ఆ ఫైలింగ్ ఫీజ్, సో కంపెనీకి ఆ ఫైలింగ్ అంతా తెలుస్తుందా? లేదు, కంపెనీ సెక్రటరీ చేసి పెట్టాలి, లేదా మన ఆడిటర్స్ సిఎల్ఏ చేస్తాం. మరి ఆడిటర్ కి కన్సల్టేషన్ ఫీజు ఇవ్వాలి, మళ్ళీ ఫైలింగ్ చేసినందుకు కన్సల్టేషన్ ఫీజు ఇవ్వాలి. మళ్ళీ అది కాకుండా యాన్యువల్ రిటర్న్స్, ప్రతి సంవత్సరం కంపెనీలో ఏం జరిగిందో, అసలు ఏమి జరగకపోయినా సరే ఆ ఏమీ జరగలేదు అనేదాన్నే మళ్ళీ యాన్యువల్ రిటర్న్ రూపంలో చెప్పాలి. యాన్యువల్ జనరల్ మీటింగ్ కండక్ట్ చేయాలి. సో ఇలా బోర్డు అంత కంప్లైన్సెస్ ఉన్నాయి. ఈ కంప్లైన్సెస్ కాస్టే కరెక్ట్ గా అన్ని కరెక్ట్ గా కంప్లై అయితే కనుక ₹1,00,000 దాటిపోద్ది మనకి. ఏది కంపెనీస్ యాక్ట్ కింద ప్రకారం. ఇంకా మళ్ళీ మనకి లేబర్ యాక్ట్లు ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఉంది, జిఎస్టీ ఉంది. రైట్. మళ్ళీ వాళ్ళు ఏ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు వాళ్ళు ఆ ఇండస్ట్రీ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఉంది అనుకోండి, దానికి ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి సంబంధించిన రెగ్యులేటరీ అథారిటీ కింద, అలాగే మన వోడాఫోన్, ఎయిర్టెల్ ఇలాంటివన్నీ అనుకోండి ట్రాయ్ రెగ్యులేషన్స్ కింద మళ్ళీ అక్కడ వాళ్ళకి సంబంధించిన కంప్లైన్సెస్ ఉంటాయి. సో నేను ఇక్కడ ఓన్లీ కంపెనీస్ యాక్ట్ కి సంబంధించిన కంప్లైన్సెస్ గురించి చెప్తుంటే అరౌండ్ మనకి ఒక 50,000 నుంచి 1 lakh వరకు ఖర్చు అవుతుంది. అది ఎంసీఏకి పే చేసే ఫైలింగ్ రూపంలో కానివ్వండి, లేకపోతే ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకి పే చేయాల్సిన ఫీజెస్ రూపంలో కానివ్వండి, ఏ రూపంలో అయినా సరే కంప్లైన్స్ కాస్ట్ ఎక్కువ కంపెనీకి. అయితే చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే వాటికి డిఫరెంట్ బిజినెస్ థాట్స్ వస్తాయి, కానీ అది ప్రెజెంట్ ఇప్పుడు ఇవాళకి వాళ్ళు దాన్ని కమర్షియలైజ్ చేస్తే సక్సెస్ అవ్వకపోవచ్చు. అయితే ఇప్పుడంటే మనం మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాము, రైట్, లేకపోతే ఒక క్యాబ్నో ఇలాంటి ఇప్పుడు మనం ఫోన్లో ఓలా ఆటోనో దేనో బుక్ చేసుకుని రైట్ వెళ్తున్నాం మనం. కానీ ఈ ఐడియా ఒక 10-20 years కిందటే వచ్చి ఉంటుంది. కానీ ఆ రోజుకి మరి మొబైల్ ఫోన్స్ లేవు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వలేదు కదా. అదే యూఎస్ లో అటు సైడ్ అక్కడ ఏంటంటే రేడియో ట్యాక్సీస్, అంటే మనం ఒక కాల్ సెంటర్ ఫోన్ చేస్తాం, ఆ కాల్ సెంటర్ వాళ్ళు వాకీ టాకీస్ ద్వారా రైట్ నెట్వర్క్స్ ని యూజ్ చేసుకొని నువ్వు ఎక్కడున్నావు అక్కడికి పంపించేవాళ్ళు. సో అప్పటికి నెట్వర్క్ అది. కానీ మనం ఎక్కడున్నామో ఆ లొకేషన్ ని షేర్ చేస్తూ రైట్ దానికి సంబంధించిన మనకి ఈ ట్యాక్సీస్ రావడం అనేది రైట్ అది ఎప్పుడో ఒక ఆలోచన ఉండొచ్చు, కానీ దాన్ని సపోర్ట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ ప్రెసెంట్ లేదు. బిజినెస్ మోడల్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని తెలుసు, కానీ ఇవాళ దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో అందుకని ఏం చేస్తారు, దానికి సంబంధించి వర్క్ అయితే చేస్తూ ఉంటారు, కానీ ఎట్ స్లో పేస్ చేస్తూ ఉంటారు. సో చేస్తున్నప్పుడు డబ్బు ఖర్చు అవుతుంది కదా, అంటే కంపెనీ ఎంతో కొంత డబ్బుని ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ మీద ఖర్చు చేస్తుంది, కానీ దాని నుంచి పైసా వస్తుందా? ఇప్పుడప్పుడే రాదు, ఫ్యూచర్ లో వస్తుంది. సో ఇదే కంపెనీ ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ ఐడియాని సెపరేట్ గా ఇంకొక సబ్సిడరీ ఫామ్ చేసి ఆ సబ్సిడరీకి ఈ పని అప్పచెప్పేస్తుంది, ఇన్వెస్ట్మెంట్ ఇస్తుంది. రైట్ ఒక 10 కోట్లు, 5 కోట్లు, 15 కోట్లు ఇచ్చేసి ఓకే మీరు ఐడియా మీద వర్క్ చేస్తూ ఉండండి, రైట్ ఎప్పుడైతే అది ప్రొడక్ట్ రెడీ అయిందో మనం దాన్ని లాంచ్ చేసి దాన్ని కమర్షియలైజ్ చేద్దాము అని చెప్పి ఇలాగా రకరకాల కంపెనీని ఇన్కార్పొరేట్ చేస్తారు. నెంబర్ ఆఫ్ కంపెనీస్ ని ఇన్కార్పొరేట్ చేస్తారు.
ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీస్ ని ఫామ్ చేస్తారు. అలాగే కొన్ని పేటెంట్స్ కొంటారు. ఆ పేటెంట్స్ ని ఆ పర్టికులర్ సబ్సిడరీ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఆ పర్టికులర్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. ప్రెసెంట్ అయితే ఏం చేశారు, ఆ ఫ్యూచర్ ఐడియా కోసం అయితే ఒక కంపెనీని అయితే ఫామ్ చేస్తారు. ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ గూగుల్ లాంటి కంపెనీస్ అయితే రోజుకు ఒక 5-6 కంపెనీస్ ఇలాంటి వాటిని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ వెళ్తారు నన్ను. మరి ప్రతి కంపెనీకి కూడా కంప్లైన్స్ కాస్ట్ ఉంటుందిగా. సో మరి ఇన్ని కంపెనీస్ కి కంప్లైన్స్ కాస్ట్ రూపంలో పే చేయాల్సి వచ్చినప్పుడు రైట్, మరి ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు నాన్న, కంపెనీ ఫార్మేషన్స్ అనేవి తగ్గించేస్తారు. లేదా ఈ కంప్లైన్స్ కాస్ట్ తక్కువ ఉన్నటువంటి కంట్రీస్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఆ కంట్రీస్కి వెళ్ళిపోయి అక్కడ కంపెనీస్ ని ఇన్కార్పొరేట్ చేసుకొని అక్కడే పేటెంట్స్ ని కనుక్కోవడం కానివ్వండి, లేకపోతే అక్కడే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడం కానివ్వండి చేస్తారు. సో మరి అలాంటి కంట్రీస్ కే కదా మరి ఎక్కువ పేటెంట్స్ వచ్చినప్పుడు మరి అక్కడే ఇన్నోవేషన్ జరుగుతుంది, అక్కడే ప్రొడక్షన్ జరుగుతుంది. ఫ్యూచర్ లో ఆ కంట్రీస్ ఎక్కువ రిచ్ అవుతాయి. సో అలా కంప్లైన్స్ కాస్ట్ తక్కువ ఉన్నటువంటి కంట్రీస్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని అక్కడ ఇలాంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీని ఇన్కార్పొరేట్ చేసుకుంటారు. కానీ మరి ఇండియాలో మనకి ఏమవుతుంది, ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఒకప్పుడు ఇలాంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం కంపెనీస్ ఇన్కార్పొరేట్ చేసుకొని పక్కన పడేస్తే దాన్ని కంప్లైంట్స్ చేయడం మర్చిపోతారు. ఇప్పుడు డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ ఎవరున్నారు అనుకోండి, వాళ్ళు వాళ్ళ డైలీ రొటీన్ ఏదైతే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈ కంపెనీని ఫామ్ చేశారు, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కంప్లైంట్స్ చూస్తారు, తర్వాత నుంచి మర్చిపోతారో లేకపోతే నిర్లక్ష్యం వహిస్తారో అనుకుందాం. ఇప్పుడు ఆ కంపెనీ పెట్టి కంప్లైంట్స్ కనుక చేయకపోతే ఫైన్లు పెరిగిపోతూ ఉండేవి, ఆ ఫైన్స్ పెరిగిపోతూ ఉండేవి రైట్. సో మరి ఇప్పుడు మరి ఆ కాస్ట్ అంతా ఎక్కువైపోతుంది. కాబట్టి ఇండియాలో ఏం చేయడం మానేశారు, అలాంటి కంపెనీలు పెట్టడం మానేసుకొని వాటిని వేరే కంప్లైంట్స్ కాస్ట్ తక్కువ కంట్రీస్కి తీసుకెళ్ళడం మానేశారు. సో అందుకోసం దాన్ని అరికట్టడం కోసం ఏం చేశారు, డార్మెంట్ కంపెనీ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఏంటంటే నీకు కంపెనీ ఫామ్ చేసేటప్పుడే తెలుసు దీన్ని ఇప్పుడప్పుడే మనం కమర్షియలైజ్ చేయం, ఈ కంపెనీకి ఇప్పుడే మనం జనరల్ పబ్లిక్ దగ్గర నుంచి మనీ రైజ్ చేయం, ఐపీఓ రూపంలో ఈక్విటీ ఇష్యూ చేయడం కానీ ఇలాంటివి ఏమి చేయం. జస్ట్ ఒక ఫ్యూచర్ ప్రాజెక్ట్ కోసం మనం దీన్ని ఫామ్ చేస్తున్నాం అనే విషయం నీకు తెలుసు. అటువంటిప్పుడు ఏం చేయాలి, ఇన్కార్పొరేషన్ టైంలో సెక్షన్ 450 కింద అప్లై చేసుకోవాలి. మేము ఇప్పుడు కంపెనీ అయితే ఇన్కార్పొరేట్ చేస్తున్నాం అంటే డార్మెంట్ కంపెనీగా మమ్మల్ని రిజిస్టర్ చేయండి. ఈ కంపెనీ యాక్టివేట్ అయిన తర్వాత మేమే చెప్తాము, అప్పుడు మీరు నార్మల్ కంపెనీ స్టేటస్ లో తీసుకొద్దు. కానీ అప్పటి వరకు మేము మా కంప్లైన్సెస్ నుంచి మాకు కొంచెం ఉపశమనం ఇవ్వండి అని చెప్పి రిజిస్టర్ చేసుకుంటారు. కంపెనీ ఇన్కార్పొరేట్ అయ్యేప్పుడే డార్మెంట్ కంపెనీగా రిజిస్టర్ అవ్వచ్చు. అలాగే ఎగ్జిస్టింగ్ కంపెనీస్ కూడా డార్మెంట్ స్టేటస్ ని అప్లై చేసుకోవచ్చట, కానీ కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి రైట్. సో ఎగ్జిస్టింగ్ కంపెనీ, న్యూ అయితే గొడవలేదు. ఎగ్జిస్టింగ్ కంపెనీకి డార్మెంట్ కంపెనీ స్టేటస్ రావాలి అంటే కనుక దానికి కండిషన్ ఏంటి అంటే ఇన్యాక్టివ్ కంపెనీ అయి ఉండాలి. ఇన్యాక్టివ్ కంపెనీ అయి ఉండాలి. సో ఏంటి ఇన్యాక్టివ్ కంపెనీ? ఇన్యాక్టివ్ కంపెనీ అంటే చూడండి అన్న, inactive company means a company which has not been carrying any business or operation or has not made any significant accounting transaction during the last 2 financial years or has not filed financial statements and annual returns during the last 2 financial years. So inactive company ante entanda last 2 financial years లో no significant accounting transaction or not conducted any business or not filed annual returns or financial statements.
రైట్. అంటే లాస్ట్ 2 years బట్టి కూడా ఎటువంటి అకౌంటింగ్ ట్రాన్సాక్షన్, సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ ఏంటో చెప్పుకుందాం. అలాగే ఎటువంటి బిజినెస్ తో కండక్ట్ చేసి ఉండలేదు, అలాగే నాట్ ఫైల్డ్ యాన్యువల్ రిటర్న్స్ ఆర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ మూడు కండిషన్స్ ని సాటిస్ఫై చేసినట్లయితే, ఈ మూడు కండిషన్స్ లో ఏదో ఒకదాన్ని సాటిస్ఫై చేసినట్లయితే దాన్ని ఇన్యాక్టివ్ కంపెనీ అంటారు. ఇంతకు ముందు అయితే కనుక ఆ ఇన్యాక్టివ్ కంపెనీకి ఫైన్లు బోల్డ్ అంత పడిపోయేవి అన్నమాట. కానీ ఇప్పుడు ఇన్యాక్టివ్ కంపెనీ అయితే కనుక ఏం చేస్తారు, ఈ డార్మెంట్ స్టేటస్ లోకి మార్చేయండి బాబు అని చెప్పి ఎంతో కొంత ఫీజు పే చేసేసుకొని డార్మెంట్ కంపెనీగా మారిపోతారు. రైట్. సో సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్. సరే నాన్న, మరి ఎంత నువ్వు డార్మెంట్ కంపెనీ అయినా సరే బేసిక్ ప్రతి కంపెనీకి రిజిస్టర్డ్ ఆఫీస్ ఉండాలి. అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కంపెనీకి ఏదైనా నోటీస్ పంపించాలన్నా, లేకపోతే ఇన్వెస్టర్స్ కంపెనీకి ఏదైనా నోటీస్ పంపించాలన్నా, లేకపోతే గవర్నమెంట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ సీక్ చేద్దామన్నా ఒక ఆఫీస్ అయితే ఉండాలి కదా కంపెనీకి. సో మరి ఆ రిజిస్టర్డ్ ఆఫీస్ కి ఎంతో కొంత ఖర్చు అవుతుంది. రిజిస్టర్ ఆఫీస్ మెయింటైన్ చేయాలంటే రెంట్, కరెంటు, రిజిస్టర్ ఆఫీస్ లో ఎవరో ఒక స్టాఫ్ ఈ విధంగా ఉంటారు కదా, ఆ రిజిస్టర్ ఆఫీస్ అయితేనే మెయింటైన్ చేయాలి కదా. అలాగే ఎంత డార్మెంట్ కంపెనీ అయినా సరే సంవత్సరానికి ఒక్కసారి నేను ఇంకా బతికే ఉన్నాను అని జస్ట్ ఎంసీఏతో ఒక ఫైలింగ్ చేయాలి, డార్మెంట్ కంపెనీగానే మమ్మల్ని కంటిన్యూ చేయండి ఈ సంవత్సరం కూడా అని. రైట్. ఒక చిన్న ఫైలింగ్ ఒకటి చేయాలి ఆన్లైన్ లో. సో అది ఆ ఫైలింగ్ ఫ్రీ ఏం కాదు, దానికి డబ్బులు కట్టాలి. సో అలాగా కంపెనీస్ యాక్ట్ కింద పే చేయాల్సిన ఏమైనా ఉన్నా, లేకపోతే డిఫరెంట్ వేరే యాక్ట్స్ ప్రకారం పే చేయాల్సిన ఏమైనా ఉన్నా అవి పే చేసినప్పుడు మరి కంపెనీ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ అయితే రికార్డ్ చేస్తుంది కదా. రైట్. సో ఆ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ ఉంది, మీకు నేను డార్మెంట్ స్టేటస్ ఇవ్వను అంటే కుదరదు. ఎందుకంటే అవి తప్పనిసరి కంపెనీస్ యాక్ట్ కింద ఖచ్చితంగా పే చేయాల్సినవి, లేదా వేరియస్ యాక్ట్స్ కింద తప్పకుండా పే చేయాల్సినవి. సో అలాంటి అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో రైట్, వాటిని సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ అనకూడదు మనం. సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, నువ్వు షేర్స్ ఇష్యూ చేసి డబ్బులు రైజ్ చేసావు, లేదా ప్రొడక్ట్స్ సేల్ చేసి రెవెన్యూ వచ్చింది, లేదా నువ్వు స్టాక్ కొన్నావు. సో ఇలాంటివి సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్. సో ఎటువంటి మనకి జనరల్గా ఇప్పుడు నేను మీకు చెప్పిన కంప్లైన్సెస్ సంబంధించిన కానీ అలాంటి వాటిని మనం సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ అనకూడదు. సో లాస్ట్ 2 financial years లో ఎటువంటి సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ ఉండకూడదట. అలాగే ఎటువంటి బిజినెస్ కండక్ట్ చేసి ఉండకూడదు, లేదా లాస్ట్ 2 years లో యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేసి ఉండకపోతే కనుక దాన్ని ఏమంటారు, ఇన్యాక్టివ్ కంపెనీ అంటారు. సో అలా ఎగ్జిస్టింగ్ కంపెనీ ఇన్యాక్టివ్ కంపెనీకి సంబంధించిన రూల్స్ ని ఫుల్ఫిల్ చేస్తే అదైనా సరే డార్మెంట్ స్టేటస్ గా కన్వర్ట్ అవ్వచ్చు, లేదా కొత్త కంపెనీ అయినా సరే డార్మెంట్ స్టేటస్ కోసం అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో ఇక్కడ మళ్ళీ ఒక డార్మెంట్ కంపెనీ గురించి చూద్దాం. వేరే కంపెనీస్ ఫార్మ్డ్ అండ్ రిజిస్టర్డ్ అండర్ దిస్ యాక్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఆర్ టు హోల్డ్ అన్ అసెట్ ఆర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అండ్ హ్యాస్ నో సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్. Such a company or inactive company may make an application to the register in such manner as may be prescribed for obtaining the status of a dormant company. అంటే కొత్త కంపెనీ అయినా సరే లేదా ఎగ్జిస్టింగ్ కంపెనీ అయినా సరే డార్మెంట్ స్టేటస్ కంపెనీ కోసం ఈ సెక్షన్ కింద అప్లై చేసుకోవచ్చు. అయితే ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే కనుక అది ఇన్యాక్టివ్ కంపెనీ ఉండాలి. ఇన్యాక్టివ్ కంపెనీ అంటే అది ఏమేమి ఫుల్ఫిల్ చేయాలో చెప్పుకున్నాం. సో అలాగే నో సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ అనుకున్నాం. సో సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ మీన్స్ ఎనీ ట్రాన్సాక్షన్ అదర్ దాన్, అంటే ఎక్సెప్షన్స్ అనమాట. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా ఇంకేదైనా సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్. సో ఏం చెప్తున్నారు, పేమెంట్ ఆఫ్ ఫీజెస్ బై కంపెనీ టు ద రిజిస్టర్, పేమెంట్స్ మేడ్ బై ఇట్ అండ్ కంపెనీ టు ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ఆర్ ఎనీ అదర్ లా, అలాట్మెంట్ ఆఫ్ షేర్స్ టు ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ దిస్ యాక్ట్ అండ్ పేమెంట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇట్స్ ఆఫీస్ అండ్ రికార్డ్స్. సార్ అదేంటి షేర్స్ ఇష్యూ చేసి మీరు సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ అన్నారు కదా అంటే, ఇది కంపెనీ ఫార్మేషన్ టైంలో మనం నెక్స్ట్ టాపిక్ లో చెప్పుకుంటాం మన ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ ఫామ్ అయిన తర్వాత మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో ఎవరైతే అసోసియేషన్ క్లాజ్ లో ఎవరైతే కంపెనీ ఫామ్ అయిపోయిన తర్వాత మేము ఇన్ని షేర్స్ తీసుకుంటామని చెప్పారో అన్ని షేర్స్ తీసుకోవాలి. రైట్. ఇప్పుడంటే మనకి మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ లేదు, మినిమం పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ లేదు, కానీ ఒకప్పుడు మినిమం పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంది కదా. సో ఆ మినిమం పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ని ఫుల్ఫిల్ చేస్తూ కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన తర్వాత అలాట్మెంట్ ఆఫ్ షేర్స్ జరుగుతాయి. సో ఆ అలాట్మెంట్ ఆఫ్ షేర్స్ కూడా మన సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ అనకూడదు. అంటే కంపెనీ ఫార్మేషన్ లో అది భాగం, అది మినిమం పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని అప్టైన్ చేయడానికి షేర్ అలాట్మెంట్ చేస్తాం. సో ఆ అలాట్మెంట్ ని మనం ఇక్కడ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ అనకూడదు. ఇప్పుడంటే అది మినిమం పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ అనే గొడవ లేదు కాబట్టి పర్లేదు. రైట్. సో ఇది దానికోసం అనమాట, అలాట్మెంట్ ఆఫ్ షేర్స్ టు ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ దిస్ యాక్ట్.
రైట్. సో ఇవి తప్ప మిగిలిన ఏ ట్రాన్సాక్షన్ ఉన్నా దాన్ని మనం సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ అంటాం. ఆ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ అంటే కనుక అది ఇన్యాక్టివ్ కంపెనీ అవ్వదు. రైట్. సో ఇది డార్మెంట్ కంపెనీకి సంబంధించి. నెక్స్ట్ నిధి కంపెనీస్ నాన్న. నిధి కంపెనీస్ అంటే నథింగ్ బట్ మనం ఒక రకంగా చెప్పాలంటే చిట్ ఫండ్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ చిట్ ఫండ్ కి నిధి కంపెనీకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ నిధి కంపెనీ అనేది ఒక ఎంప్లాయీ కోసం, ఎంప్లాయీస్ లో మనకి సేవింగ్స్ హ్యాబిట్ ని ఇన్కల్కేట్ చేయడం కోసం స్టార్ట్ చేస్తారు. సో ఎంప్లాయర్ ఏం చేస్తాడు, కొంత ఫండ్ ని నిధి కంపెనీ పెట్టి ఆ నిధి కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అలాగే ఎంప్లాయీస్ శాలరీ నుంచి ప్రతి నెల కూడా కొంత అమౌంట్ కట్ చేసేసి ఈ నిధి కంపెనీకి పెడతారు. ఈ ఎంప్లాయీస్ లో ఎవరికి డబ్బులు అవసరం అయితే వాళ్ళు ఈ నిధి కంపెనీ నుంచి అప్పు తీసుకుంటారు, రైట్, ఇంట్రెస్ట్ పే చేస్తారు. సో అలాగా ఆ కార్పస్ ఫండ్ ఏదైతే ఉందో అది పెరుగుతూ ఉంటుంది, రైట్. వీళ్ళందరికీ తక్కువ రేట్ ఆఫ్, అంటే బయట బ్యాంక్ కంటే కూడా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఈ నిధి కంపెనీ నుంచి లోన్లు తీసుకుంటూ ఉంటారు. సో ఇది మ్యూచువల్ బెనిఫిట్ అసోసియేషన్ అనమాట. సో ఇలాగా ఎంప్లాయీస్ బెనిఫిట్ కోసం, అంటే బయట రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే కూడా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి లోన్స్ అవైల్ చేసుకోవడానికి నిధి కంపెనీ అనేది స్టార్ట్ చేయొచ్చు. దానికోసంగా ఏంటంటే సెక్షన్ 406 సెక్షన్ 1 కింద రిజిస్టర్ అవ్వాలి. రైట్. నిధి కంపెనీకి అప్లై చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అఫీషియల్ గజెట్ లో నోటిఫికేషన్ ఇస్తుంది అనమాట. సో గజెట్ అంటే నథింగ్ బట్, ఒక పాత కాలంలో ఏంటన్నా మనకి రాజు ఏదైనా శాసనం చేశాడు అనుకోండి, ఏం చేస్తారు, ఆ శాసనాన్ని చాటింపు వేయిస్తారు ఊర్లో డప్పు కొడుతూ. బట్ అలాగే ప్రతి ఊర్లో కూడా సెంటర్ లో శిలాశాసనాలు వేస్తారు కదా, చాటింపు వేస్తారు, శిలాశాసనాలు వేస్తారు. సో మరి ఇప్పుడు మనం మోడర్న్ డేస్కి వచ్చాం, ఇప్పుడు కూడా మరి అలాగే డప్పు కొట్టుకుంటూ తిరగడాలు. ఒకప్పుడు అంటే జనాభా తక్కువ, కానీ ఇప్పుడు ఇంతమంది జనాభాకి డప్పు కట్టుకొని చెప్పాలంటే మరి కష్టం కదా. సో అందుకోసం ఏంటంటే అఫీషియల్ గజెట్, రైట్, నథింగ్ బట్ ప్రతి నెల కూడా ఆ నెలలో ఏమేమి ఆర్డర్స్ పాస్ చేశారో వాటన్నిటిని కూడా చెప్తారనమాట. సో అలాగా అఫీషియల్ గజెట్ అనేది నథింగ్ బట్ చాటింపు అనమాట. సో ఆ చాటింపులో ఇది నిధి కంపెనీ అని చెప్పి అఫీషియల్ గజెట్ లో మెన్షన్ చేస్తారనమాట. రైట్. నిధి కంపెనీగా రిజిస్టర్ అయిన తర్వాత నథింగ్ బట్ అలాగా ఒక అఫీషియల్ గజెట్ లో సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ గజెట్స్ ని రిలీజ్ చేస్తుంది, అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా అఫీషియల్ గజెట్స్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. రైట్. ఇది మనకి నిధి కంపెనీకి సంబంధించి. నెక్స్ట్ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఇక్కడ మనకి కంపెనీ కింద రిజిస్టర్ అయిన తర్వాత బ్యాంకింగ్ సంబంధించిన ఆబ్జెక్టివ్స్ ఉన్నాయనుకోండి, ఆర్బీఐ పర్మిషన్, ఆర్బీఐకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వాలి. కంపెనీస్ యాక్ట్ వరకు కంపెనీస్ యాక్ట్ కి సంబంధించి, అలాగే బ్యాంకింగ్ కి సంబంధించిన రెగ్యులేషన్స్ అన్ని కూడా ఆర్బీఐ. అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి కూడా ఆర్బీఐ పరిధిలోకే వస్తాయి. రైట్. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇలాంటి ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కి ఏంటి అంటే ఆర్బీఐ పరిధిలోకి వెళ్తాయి. సో వాటిని సెపరేట్ గా పిఎఫ్ఐ ఇన్స్టిట్యూషన్స్ కింద నోటిఫై చేశారు. అవి రిజిస్టర్ అవడం కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అవుతాయి, కానీ వాటి కంప్లైంట్స్ ఎక్కువ మనకి ఆర్బీఐ కిందకి వస్తుంది అనమాట. సో అలాంటి వాటిని సెక్షన్ 2(72) లో మనకి డిఫైన్ చేశారు. అవి ఏంటి అంటే 1 ఎల్ఐసి, 2 ఐడిఎఫ్సి, 3 యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. యూటీఐ యాక్ట్ లో ఏవైతే మెన్షన్ చేశారో ఆ కంపెనీస్ అట. యూటీఐ యాక్ట్, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఆ యాక్ట్ లో ఏవైతే మెన్షన్ చేశారో అవి కూడా పిఎఫ్ఐ కిందకి వస్తాయి. అలాగే పాత కంపెనీస్ యాక్ట్ 1956 4A సబ్సెక్షన్ 2, సెక్షన్ 4A సబ్సెక్షన్ 2 అందులో నోటిఫై చేసిన కంపెనీస్ కూడా పిఎఫ్ఐ కింద తీసుకొచ్చంట. కానీ మరి ఇప్పుడు 1956 పోయింది కదా యాక్ట్, రిపీల్ చేసేసారు, అంటే తీసేశారు. దాని ప్లేస్ వచ్చింది కొత్త యాక్ట్ వచ్చింది. ఆ కొత్త యాక్ట్ లో ఇది ఎక్కడ వచ్చింది, సెక్షన్ 465 లో మెన్షన్ చేశారు అనమాట. సో కొత్త యాక్ట్ లో సెక్షన్ 465 కింద నోటిఫై చేసిన కంపెనీస్. అలాగే టైం టు టైం సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ఆర్బీఐ ఇంకో కొత్త పిఎఫ్ఐస్ కూడా నోటిఫై చేస్తూ ఉంటుందట. అంటే కొత్తగా పిఎఫ్ఐస్ ని కూడా నోటిఫై చేసే అధికారం సెంట్రల్ గవర్నమెంట్ కు ఉంది. రైట్. సెక్షన్ 2 క్లాస్ 72 సబ్ క్లాస్ 5 ప్రకారం. రైట్. సెక్షన్ 2 క్లాస్ 72 సబ్ క్లాస్ 1 లో ఎల్ఐసి, సబ్ క్లాస్ 2 ఐడిఎఫ్సి, సబ్ క్లాస్ 3 యూటీఐ యాక్ట్ లో ఉన్నటువంటి కంపెనీస్, అలాగే సబ్ క్లాస్ 4 లో వచ్చేసరికి
సెక్షన్ 465 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ లో నోటిఫై చేయబడింది. అది కాకుండా ఇంకా కొత్తగా కనుక నోటిఫై చేయాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏకపక్షంగా నోటిఫై చేయడానికి కుదరదు, ఆర్బీఐని కన్సల్ట్ చేసి నోటిఫై చేయాలి. సో అలా నోటిఫై చేసేటప్పుడు కూడా అడ్డదిడ్డంగా నోటిఫై చేయకూడదు. నోటిఫై చేయాలి అంటే కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. పిఎఫ్ఐగా నోటిఫై చేయబడాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐని కన్సల్ట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఏ కంపెనీని అయితే పిఎఫ్ఐగా నోటిఫై చేస్తున్నామో ఆ కంపెనీ ఇప్పుడు మనం చెప్పబోయే 2 కండిషన్స్ లో ఏదో ఒక కండిషన్ ఫుల్ఫిల్ చేయాలి. అందులో ఫస్ట్ కండిషన్ ఏంటి, అది స్టేట్ గవర్నమెంట్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ అయి ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ అయి ఉండాలి. సో పార్లమెంట్ లో ఒక యాక్ట్ పాస్ చేసిన మనకి ఐసిఐ అనేది ఉంది నాన్న, పార్లమెంట్ లో యాక్ట్ పాస్ చేసి మనకి ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇన్స్టిట్యూట్ ఐసిఐ. రైట్. అలాగే మనకి సే మనకి కార్పొరేషన్స్ ఉన్నాయి, కాపు కార్పొరేషన్ కానివ్వండి, బ్రాహ్మణ్ కార్పొరేషన్ కానీ, ఇలాంటి కార్పొరేషన్స్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీలో పాస్ చేసినటువంటి యాక్ట్ ద్వారా ఫామ్ అయినటువంటి స్టేట్ ఫైనాన్షియల్ ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఏంటి అంటే అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం ద్వారా ఇన్కార్పొరేట్ చేసినటువంటి కంపెనీ. సో అలాంటి ఒక కంపెనీ అయినా అయి ఉండాలి, లేదా ఆ కంపెనీస్ లో అంటే యాక్ట్ ద్వారా పాస్ అయిన కంపెనీస్ కానీ, లేదా గవర్నమెంట్ కంపెనీస్ కానీ. గవర్నమెంట్ కంపెనీ అంటే మనం డెఫినేషన్ చెప్పుకున్నాం, మోర్ దాన్ 51% ఆఫ్ ద షేర్ క్యాపిటల్. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అలాంగ్ విత్ స్టేట్ 1 or more స్టేట్ గవర్నమెంట్స్ తో కానీ కలిపి మోర్ దాన్ 51% హోల్డ్ చేస్తున్నటువంటి కంపెనీస్ ఏవైతున్నాయో అలాంటి కంపెనీస్ మాత్రమే పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గా నోటిఫై చేయగలరు. రైట్. సో ఇది మనకి పిఎఫ్ఐకి సంబంధించిన. సో ఇక్కడ మనకి ఇది ఇక్కడతో క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీస్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోస్ లో మనం ఫార్మేషన్ ఆఫ్ ద కంపెనీ గురించి చూద్దాం.